ఎస్ అంటే 107 రోజుల యుద్ధానికి సమాప్తం అంటే ఎండ్ కార్డు పెడుతూ ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు పీస్ డీల్కి ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ మీద రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ ప్రపోజల్ని ఇజ్రాయెల్ పూర్తిగా తిరస్కరించింది. అసలు వీఆర్ నథింగ్ టు డూ విత్ దిస్ ఇరాన్ అండ్ యుఎస్ పీస్ డీల్ అనుకుంటూ ఇజ్రాయెల్ ఏంటంటే రిజెక్ట్ చేసేసింది. అసలు మాకు ఈ సంబంధమే లేదు, మా యొక్క యుద్ధం మాదే అనుకుంటూ ఇజ్రాయెల్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే మరి ఇజ్రాయెల్ ఎలా రిజెక్ట్ చేయడం సరైందా కాదా అనేది మనం పరిశీలించాలి. రెండోది ఏంటంటే ఎందుకు రిజెక్ట్ చేసింది అనేది కూడా అందులోనే వస్తుంది. తర్వాత అమెరికా ఏం చేయగలిగింది, మరి రిజెక్ట్ చేసింది కదా, మరి అమెరికా ఏంటి పీస్ డీల్ ముందుకు వెళ్తుందా లేదని చూడాలి. ముందు ఏంటంటే ఇజ్రాయెల్ ఎందుకు రిజెక్ట్ చేసింది, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య కుదిరిన ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రపోజల్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్లో ఎంఓఏలో ఉన్న మెయిన్ అంశాలు చూస్తే ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని పూర్తిగా వాయిదా వేసింది, కానీ ఇరాన్ అణుబాంబును సంపాదించడాన్ని పూర్తిగా అడ్డుకోలేకపోయింది అమెరికా. అది ప్రధానమైన ఆరోపణ ఇజ్రాయెల్ నుంచి.